అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరికొన్ని గంటల్లో 2024 సంవత్సరం గతించిపోబోతుంది. 2025 సంవత్సరంలోకి మనందరం కూడా ప్రవేశించబోతున్నాం. అయితే గతించిపోతున్న సంవత్సరం కంటే రానున్న సంవత్సరంలో ఏదైనా కొత్తదనం కానీ, కొత్త ఆశీర్వాదాలు కానీ, కొత్త ఆనందాలు కానీ ఉన్నాయా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంటాయి. కానీ అందరి జీవితాల్లో మాత్రం కాదు. కొంతమంది జీవితాల్లోనేమో కొత్త ఆశీర్వాదాలు, కొత్త మలుపులు, ఆనందకరమైన కొత్త మలుపులు. కొత్త మలుపులు అని ఆపేస్తే మళ్ళీ నెగిటివ్ మీనింగ్ కూడా రావచ్చు. ఒక వ్యక్తి సడన్గా ఘోరంగా దెబ్బతిన్నాడు అనుకోండి కొత్త సంవత్సరంలో, అదో కొత్త మలుపే కదా. కానీ పాజిటివ్ చేంజెస్, కొందరి జీవితాల్లోనేమో హెల్దీ చేంజెస్ జరగబోతున్నాయి. ఆశీర్వాదకరమైన పెను మార్పులు జరగబోతున్నాయి. కొందరికి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. బాగా దేవుడు నెమ్మదిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆదరిస్తాడు. నేనున్నా బిడ్డ నీతో అని చెప్పి చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు ఆయన. మరి ఎందుకని కొంతమందినే దేవుడు నడిపించబోతున్నాడు? చాలామంది జీవితాల్లో ఈ కొత్త సంవత్సరం కూడా మళ్ళీ పాత దరిద్రాలే వెంటాడుతూ ఉంటాయి. ఈ కొత్త సంవత్సరంలో కూడా మళ్ళీ పాత ఏడుపులే, పాత దరిద్రాలే, పాత నిట్టూర్పులే మిగిలిపోబోతున్నాయి. కారణం ఏంటంటే మనం మారితే సంవత్సరం కూడా మారుతుంది. మనం మారితే మన పరిస్థితులు కూడా మారుతాయి. మనం మారు మనసు పొందకుండా, మనలో మార్పు రాకుండా, మన వంకర బుద్ధిని, మన బుద్ధిని బ్రతుకుని వాక్యానుసారంగా మనం మార్చుకోకుండా కేవలం ఒక సంవత్సరం నుండి మరో సంవత్సరంలోకి అడుగు పెట్టినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదండి. ఎలాంటి ఫలితం ఉండదు. సంవత్సరాలు మారుతూనే ఉంటాయి, కానీ మనం మారాలి కదా. చాలామంది చూడండి, గతంలో అనుకుందాం జొన్న విత్తనాలు వేసారు, జొన్న పంట వచ్చింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ జొన్న విత్తనాలు వేసారు అనుకోండి, జొన్న పంట వస్తుంది. మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయును కదా. ఈరోజు మనం కలుగున్న జీవితం గతంలో విత్తిన విత్తనాల పంట అన్నమాట ఇది. ఇవాళ మీరు హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్ఫుల్గా ఉన్నారంటే అది రాత్రికి రాత్రి వచ్చిన సక్సెస్ కాదు. రాత్రికి రాత్రే వచ్చిన ఆనందం కాదు అది. రాత్రికి రాత్రే వచ్చింది ఏది కాదు. ఇవాళ మీరు అనుభవిస్తున్నది దాన్నే పంట అంటున్నాను. మీరు కోస్తున్న పంట ఎప్పుడో మీరు నాటిన విత్తనాల ఫలితం నేటి జీవితం. మరి రానున్న రోజుల్లో జీవితం ఇప్పుడు మీరు వేసే విత్తనాల ఫలితం. కనీసం రాబోయే రోజులు బాగుండాలని కనుక మీరు కోరుకుంటే దేవునికి భయపడి ప్రతి నిర్ణయము, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి క్రియ వాక్యానుసారంగా ఉండేలాగా మీరు జాగ్రత్త పడితే, కేర్ తీసుకుంటే అప్పుడు దేవుడు మీతో ఉంటాడు. మనం మారు మనసు పొంది దేవునికి ఇష్టలుగా మారామనుకోండి, దేవుడు మన ప్రతి తప్పును క్షమించి మనల్ని పవిత్రపరిచి తన పరిశుద్ధాత్మతో నింపి ఆయనే వచ్చి నేరుగా మన లైఫ్లో ఉండి, మన ఫ్యామిలీస్లో ఉండి, మన వ్యాపారాల్లో ఉండి, మన రాకపోకల్లో ఉండి, మన ప్రయాణాల్లో ఉండి కాపాడుతూ రానున్న కాలం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆయన సెలవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటువంటి జీవితం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కానీ మనం మారకుండా గతంలో చేసిన తప్పులే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేస్తున్నాం అనుకోండి, అంటే అప్పుడు బైబిల్ లేదు, ప్రార్థన లేదు, చర్చ్ లేదు. గత కాలంలో కుక్కతోక వంకరన్నట్టు ఏమాత్రం సిగ్గుశరం లేకుండా మారు మనసు పొందకుండా మళ్ళీ కొత్త సంవత్సరంలో కూడా బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సంఘారాధన లేకుండా, బంధువులు, ఫ్రెండ్స్ అని చెప్పి లోకస్తులాగా బతికేస్తాం అనుకోండి, గతంలో జొన్న విత్తనాలు విత్తితే జొన్న పంట వచ్చినట్టుగా రేపు ఫ్యూచర్లో జొన్న విత్తనాలు విత్తితే మళ్ళీ జొన్న పంట వస్తుంది. అప్పుడు అవిధేయత అనే విత్తనాలకు, భక్తిహీనత అనే విత్తనాలకు, తిరుగుబాటు అనే విత్తనాలు, నా లైఫ్ నా ఇష్టం అనే విత్తనాలు విత్తినందుకు దానికి పంటగా దేవుడు మీకు ఏమిచ్చాడో తెలుసా? అశాంతిని ఇచ్చాడు, అనారోగ్యాలను ఇచ్చాడు. ఆయన మీకున్న కాపుదలను దేవుడు తీసివేశాడు. దేవుడు తీసేసిన కాపుదలకిను అనుకోకుండా మామూలుగా జరిగే సంభవాలకి తేడా మనమే గుర్తుపట్టేయచ్చు. మీకే అర్థమైపోతుంది. చాలామంది వాళ్ళే వచ్చి చెప్తుంటారు, బ్రదర్ దేవుడే మమ్మల్ని గద్దించాడు, దేవుడే మమ్మల్ని శిక్షించాడు, మా అవిధేయతను బట్టి, మా తిరుగుబాటును బట్టి, మా భక్తిహీనతను బట్టి దేవుడు మమ్మల్ని జబ్బులతో మొత్తాడు బ్రదర్, దేవుడే మమ్మల్ని ప్రమాదాల బారిన పడేశాడు బ్రదర్ అని దేవుని సేవకు వచ్చినప్పటి నుంచి అండి చాలామంది వాళ్ళ అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. కాబట్టి
అవి న్యాచురల్గా వచ్చి పడుతున్న సమస్యలు, ప్రమాదాలు లేదా ఇబ్బందులా, లేకపోతే దేవుడే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? మీరు మారట్లేదని లేదా ఇంకా మారాలని, తనకిష్టలుగా మారాలని దేవుడే మిమ్మల్ని ఒక సమస్య ద్వారా, ఒక కొత్త కష్టము ద్వారా, కొత్త బాధ ద్వారా తట్టి పిలుస్తున్నాడు. రా బిడ్డ, నా వైపు రా, నీ బుద్ధి సరిగ్గా లేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు అని ఒక కొత్త కష్టము ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అది దేవుని పిలుపు అని కనుక మీరు గుర్తుపట్టకుండా, అనుకోకుండా ఏదో జరిగిందిలే, మనుషులు అన్నాక జరగకుండా ఉంటాయా అని చెప్పి లైట్గా తీసుకొని కనుక మీ గుండెను రాయి చేసుకొని మార్పు లేకుండా అలాగే బ్రతికేస్తే, ఈసారి దేవుడు మిమ్మల్ని పిలిచే పిలుపు మరింత కఠినంగా ఉంటుంది. ఇంతకుముందు ఒక కష్టము రానిచ్చి పిలిచాడు మిమ్మల్ని. అది ఫైనాన్షియల్ కష్టమా, హెల్త్ ఇష్యూసా, లేదా ప్రమాదాలా అనేది మీకే తెలుసు. ఇంకా ఆయన పిలిచాడు. ఆ పిలుపుని మీరు గుర్తించకుండా, మీరు మారకుండా, ప్రభు వైపు తిరగకుండా, మార్పు లేని జీవితాలతో కొత్త సంవత్సరంలో కనుక అడుగు పెడితే, ఈసారి కాస్త గట్టిగా పిలుస్తాడు ఆయన. అంటే గట్టిగా దెబ్బ కొడతాడు. ఒకసారి మా తాతయ్య, ఆయన సివిల్ ఇంజనీర్ అండి, చీఫ్ ఇంజనీర్గా చేశారు. ఆయన ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ చేస్తుంటే కొన్ని అంతస్తుల పైనుంచి వర్కర్ ఒక అతను పైనుంచి చప్పట్లు కొట్టి పిలుస్తున్నాడంట, ఓ సారు పైకి తిరుగు అని. అక్కడ మోటార్ల శబ్దాల మధ్యలో ఈ ఇంజనీర్ గారికి, అంటే మా తాతయ్య గారికి, ఆయన పిలుపు వినపడలేదంట. అప్పుడు ఆ వర్కర్ ఆ 4-5 అంతస్తుల పైనుండి అంత చిన్న మట్టిగడ్డ తీసుకొని తల మీద కొట్టాడంట. 5 అంతస్తుల పైనుండి చిన్న మట్టి పడ్డ అయినా అది తల మీద పెడితే ఎంత గట్టిగా తగులుతుందండి కదా. కానీ మట్టి కదా, పడగానే నుజ్జు అయిపోయింది, ఇలా దులిపేసుకున్నాడు, ఏదో పడింది అనుకోండి మా తాతయ్య. ఇలా అయితే లాభం లేదని చెప్పి ఆ వర్కర్ ఈసారి కాస్త పెద్ద మట్టి పెడ్డేసాడట. అది కాస్త గట్టిగా తగిలింది. వెంటనే పైకి తలెత్తి చూశాడు. ఏంట్రా నువ్వేనా వేసిందంటే, అవునండి నేనే వేసా. ఎందుకురా అంత లావురా మట్టి పెడ్డ వేసామనంటే, చిన్నది అయితే మీరు తిరగట్లేదని పెద్దది వేసాను అన్నట. ఒకవేళ ఇప్పుడు కూడా తిరగకపోతే ఈసారి రాయేసుకోకూడదు అన్నాడట ఆయన. అలాగే మనుషులే మరొక మనిషిని తమ వైపు తిప్పుకోవాలనుకున్నప్పుడు పిలిస్తే వినబడకపోతే చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టినా వినబడకపోతే ఇలా మట్టిపెడ్డో రాయి ఇసురు కొడతారు. దేవుడు కూడా సరిగ్గా ఇలాగే మనలను తన వైపు పిలుచుకుంటూ ఉంటాడు. మన లైఫ్లో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని ఆయన ఆపేసి ఏ వైపు కూడా మనకి దారి లేకుండా చేసి, మనం పశ్చాత్తాపంతో తన వైపు వస్తే కనుక, క్షమించమని ప్రాధేయపడితే, మన బుద్ధిని మార్చుకుంటే మళ్ళీ అన్నిటినీ ఆయన సరిచేస్తాడు. కాబట్టి మన లైఫ్లో వచ్చి పడే అనేక సమస్యలు దేవుడు పంపుతున్న సమస్యలు అయి ఉండొచ్చు. మీరు మనసు పెట్టి చూడండి. ఏది దేవుడు పంపిస్తున్న సమస్య, ఏది దేవుడు పిలుస్తున్న పిలుపు మనం గుర్తుపట్టకుండా కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతే ఇక ఏం ప్రయోజనం అండి కదా. కొత్త సంవత్సరంలో కూడా దేవుని పిలుపు వినకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవుని దూరంగానే బతికేస్తాం. ఇక అప్పుడు మళ్ళీ గతించిన కాలంలాగే కొత్త సంవత్సరం కూడా ఉంటుంది, ఏ మార్పు లేకుండా. చాలామంది గత కాలంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024 జనవరి 1 రోజున ప్రభు సంవత్సరం అంతా అన్నీ మాకు అనుకూలంగా ఉంచున్నాయన అని ఎన్నో కళలు, ఎన్నో ప్రార్థనలతో, కోరికలతో, ఆశలతో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఎంటర్ అయి ఉంటారు. అయితే గతంలో మనలో చాలామంది ఆశపడి, ఎదురు చూసి, ప్రయాసపడి, ప్రార్థన చేసి కూడా పొందుకోకుండా మిగిలిపోయిన కొన్ని అవసరాలు ఈ సంవత్సరం అయినా తీరుతాయా అని అంటే ఖచ్చితంగా తీరుతాయి, ఒకవేళ దేవుని సమయం వస్తే కనుక. కొన్ని సందర్భాలలో మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేయర్ఫుల్గా ఉన్నా, భక్తిగా ఆత్మీయంగా ఉన్నా కానీ మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. మనం అడిగినవి దేవుడు ఇవ్వడు. మనం ఒకటి అడుగుతుంటే ఆయన మరొకటి ఏదో ఇస్తూ ఉంటాడు. మనం అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు అండి. ఎందుకని అంటే మనం అడిగిన వాటికి ఇంకా ఇవ్వాల్సిన టైం ఇంకా రాలేదని అర్థం. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, నేను చదువుతున్నా మీకోసం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఇలా రాయబడి ఉంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రేస్తున్నాడు. హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే కాలము పూర్తిగా నెరవేరినప్పుడు, ఆయన రావాల్సిన టైం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడట. ఆ కాలము పరిపూర్ణము కాక మునుపు దేవుడు పంపలేదు.
యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇది ఒక ఆశీర్వాదం అండి. వారిలో ఒంటరి అయిన వాడు, ఒంటరిగా విడిచిపెట్టబడ్డవాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు అంటే నీకు అంత సీన్ లేదు, నీకు అర్హత లేదని చెప్పి తీసి పారేస్తే మనుషులంతా కలిసి వీడు అక్కర్లేదు మనకని చెప్పి అందరూ కలిసి ఒక టీంలా ఫామ్ అయి ఒకడిని మాత్రం ఒంటరిని చేసి వాడిని కనుక తృణీకరిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ ఎన్నిక లేని వాడిని, ఎవరినైతే మనుషులు వద్దు అని చీకొట్టి తృణీకరించారో ఆ తృణీకరించబడ్డ వ్యక్తిని బలమైన జనంగా దేవుడు మారుస్తా అంటున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎప్పుడు మారుస్తావు, ఎప్పుడు చేస్తావు? దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు మనకు. అది ఇస్తా అన్నాడు, ఇది ఇస్తా అన్నాడు, అలా చేస్తా అన్నాడు, ఇలా చేస్తా అన్నాడు. కానీ ఎప్పుడు చేస్తావు ప్రభువా? ఇంకెప్పుడు? వచ్చే సంవత్సరమా లేదా ఆపై సంవత్సరమా? ఎంతకాలం ఎదురు చూడాలంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నియమించి పెట్టాడంట. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం చూడండి, ప్రసంగి 3:11. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ప్రతిదానికి ఒక సమయం పెట్టాడండి ఆయన. మనుషులకు, పక్షులకు, జంతువులకు మన అవసరాలు తీరడానికి, మనం అడిగింది ఇవ్వడానికి, ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరడానికి. ఎన్నోసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆలస్యం అయిపోతుందేమో ప్రభా, పిల్లల పెళ్లి వయసు అయిపోతుందో ప్రభా, పెళ్ళి మనం ఆరాట పడుతుంటాం. కానీ ఆ పెళ్ళి ఏమో సెటిల్ అవ్వదు, మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చేసింది. తెలిసిన వాళ్ళందరూ ఈ సంవత్సరమైనా పెళ్లి చేస్తారా అని వెటకారంగా సూటిపోటి మాటలతో గుచ్చి చంపుతూ ఉంటారు. ఇది ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకు కూడా అవమానకరంగా పరిస్థితులు మారుతున్నాయి దేశంలో. అలాంటి వాళ్ళందరితో మీరు వాళ్ళ గోమ మీద కొట్టినట్లుగా జవాబు ఇవ్వండి. మీరే మంచి సంబంధం చూడండి. మంచి సంబంధం అంటే మాకు నచ్చాలి, మా పిల్లలకు నచ్చాలి, మా కుటుంబానికి సరి అయిన సంబంధం అని మేము భావించాలి. అలాంటి సంబంధాలు తీసుకురండి, వెంటనే చేద్దామని చెప్పండి. మనం ఎంత ఆత్రపడ్డానండి, దేవుని సమయం రాక మునుపు ఎంత తెలివునో వాళ్ళకు ఉద్యోగం రాదు. ఆయన టైంలో దేవుడు ఇస్తాడు. ఎందుకని దేవుడు ఇలా ఆపుతున్నాడు టైం అని అంటే, ఒక కోడిగుడ్లో నుంచి పిల్ల బయటికి రావడానికి 21 days దేవుడు నియమించాడు. మనం ఆత్రపడి 2 రోజుల ముందు దాన్ని పగలగొట్టినా అది చచ్చిపోతుంది. కోడిగుడ్డు లోపట నుండి పగిలితే, లోపట నుంచి ఆ పిల్ల పగలగొట్టుకుని బయటకు వస్తే అది బ్రతుకుతుంది, దానికి లైఫ్ దొరుకుతుంది. బయట నుండి మనం పగలగొట్టాం అనుకోండి, ఇంకా అది డ్యామేజ్ అయినట్టే, పనికి రాకుండా పోతుంది. అలాగే మన లైఫ్లో జరగాల్సిన అన్ని ఆశీర్వాద కార్యాలు దేవుడు జరిగిస్తే అవి ఆశీర్వాదకరంగా నిలబడతాయి, మిగిలిపోతాయి. ఆలస్యం అవుతుందని చెప్పి మనమే పరిస్థితులు మన చేతిలో తీసేసుకొని ఏదో ఒకటి నేను కంగారుగా చేసేస్తాం అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఏంటి ప్రభా కొడుకునిస్తా అన్నావు ఇంకా ఇవ్వట్లేదని చెప్పి అబ్రహాము భార్య మాట విని దాసి అయిన హాగరుని పెళ్లి చేసుకున్నాడు. దేవుని వాగ్దానం ఏంటండి? శారా వలన నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు దేవుడు. శారా వలన. ఎప్పుడు ఇస్తావు ప్రభు అంటే, నా టైం వచ్చినప్పుడు ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడు ఇస్తావు ప్రభు? నాకు 100 ఏళ్ళు వచ్చేసి, నా భార్యకు కూడా 90 ఏళ్ళు వచ్చేసి, ఇంకెప్పుడు ఇస్తావు? పిల్లలకనే శక్తి కూడా దాటిపోయింది నా భార్యకి. ఓ పని చేయ ప్రభు, ఇగో హాగర్ని పెళ్లి చేసుకుంటున్నా, ఆమె దీవించు ఒక కొడుకుని అని భార్యాభర్తలు ఇద్దరు ఒక మాటతో ఒక తీర్మానం తీసుకొని హాగర్ని పెళ్లి చేసుకుని ఇష్మాయేలు కన్నారు. కానీ ఏం సుఖపడ్డారండి, ఏం లాభపడ్డారు వాళ్ళు చెప్పండి? కొంతకాలం తర్వాత శారా అబ్రహాముతో అంటుంది, ఆ దాసి దాని కుమారుని నా ఎదుట నుండి తోలేసి అది నన్ను ఎగతాళి చేస్తుంది అని శారా బాధపడ్డప్పుడు అబ్రహాము దేవుని అడుగుతాడు, ప్రభు ఏం చేయను అంటే, శారా చెప్పినట్టే చేయంటాడు. అసలు ఆ పెళ్లి చేసుకోపోయినా బావును, ఇష్మాయేలు పుట్టకపోయినా బావును, ఇప్పుడు పుట్టిన కొడుకుని తోలేయమంటున్నాడు దేవుడు అని చెప్పి అబ్రహాం ఎంత ఏడవలసి వచ్చిందో. సరిగ్గా అలాగే మనం కూడా ఆలస్యం అయిపోతుందని చెప్పి ఏదో ఒక పెళ్లి సంబంధం అని చేసేద్దామని చెప్పి పెళ్ళిళ్ళ విషయం ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకంటే పెళ్లి కావాల్సిన యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మన పరిచర్యలో కూడా, ఆడపిల్లలు మగపిల్లలు. తొందరపడి భక్తి లేకపోయినా, విశ్వాసం లేకపోయినా ఆ కుటుంబం మీ కుటుంబానికి
సరిపడా యోగ్యత లేకపోయినా సరే మీరు కనుక చేసుకుని పోతే, పెళ్ళి అవ్వలేదని ఏడ్చిన ఏడుపు కంటే ఎందుకు ఈ పెళ్లి చేశామా అని ఏడుపు ఉంటుంది చూసారా, అది ఇక దానికి లిమిట్ ఉండదు. ఇంకా ఈ ఏడుపు కంటే ఆ ఏడిపే బాగుంది కదా, ఇంకా మొన్నటిదాకా ఇంకా పెళ్ళి అవ్వలేదని ఏడ్చాం, అందరిలో అవమానంగా ఫీల్ అయ్యాం. ఇప్పుడేమో ఇలాంటి పెళ్లి చేసినందుకు ఇప్పుడు కలిసి ఉండలేక విడిపోలేక అప్పుడు పడే అవస్థ ఉంటుంది చూసారండి. చచ్చిపోవాలనిపిస్తుంది, చావలేక బతకలేక కలిసి ఉండలేక విడిపోలేక నవ్వులు పాలైపోతారు అందరిలో. అందుకే దేనికైనా దేవుని సమయం రావాలండి. ఒకరోజు యేసు ప్రభు తల్లి మరియమ్మ ఆయన దగ్గరకు వచ్చి, పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిందంటయ్యా, కాస్త చూడు, ఏదైనా హెల్ప్ చేయ, వాళ్ళకి ఏదైనా అద్భుతం చేయి, మిరాకిల్ చేయమని తల్లి తన కుమారుడని యేసుక్రీస్తుతో చెప్పబోయింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో నేను చదివి వినిపిస్తాను చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షరసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనేను. ప్రైస్తలాడు. హల్లెలూయా. తల్లి వచ్చి యేసు ప్రభు చెబుతుంది, అక్కడ ఏదైనా అద్భుతం చేయొచ్చు కదా, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన వాడివి కదా, దేవుని కుమారుడు కదా. ఇవన్నీ యేసు ప్రభు తెలియదా చెప్పండి? యేసు ప్రభు ఆమెని సైలెంట్గా ఉండమన్నాడు. నా టైం ఇంకా రాలేదు, నాతో నీకేం పని చెప్పు, నువ్వు చేయాల్సిన పని చేసేసావు, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతివై నన్ను కనేసావు, నీ పన్ను తర్వాత నన్ను పాలిచ్చి పెంచావు ఒక మంచి తల్లిలాగా. ఇప్పుడు నా చేత దేవుని సేవ కూడా చేయించేద్దాం అనుకుంటున్నావు. అంత పెద్ద పనులు పిచ్చి పనులు నువ్వు చేయొద్దు, నేనేం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు అని, నా సమయం ఇంకనూ రాలేదు అంటాడు. కాబట్టి యేసు ప్రభు తన పరిచర్య కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రారంభించాల. సరిగ్గా ఆయన మొదలెట్టాల్సిన సమయం, దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన ప్రారంభించాడు. కనుక మనం ఎంత ఆత్రపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత ప్రార్థించినా దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడే మనం ఆశపడ్డ ఆశలు, కోరికలు, మన ప్రార్థనలు, మన ఎదురు చూపులు, మన నిరీక్షణలన్నీ నిజరూపం దారుస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో చాలామంది చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారని నాకు తెలుసండి. బైబిల్ చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, పవిత్రమైన జీవితం జీవిస్తూ, దేవుని సేవలో సహకరిస్తూ, నమ్మకంగా క్రమం తప్పకుండా మీ ఆదాయంలో 10వ భాగం దేవునికి ఇస్తూ, ఇలా బ్రతుకుతూ కూడా ఎందుకని నా లైఫ్లో నేను అడిగింది దేవుడు ఇవ్వట్లా, ఎందుకు దేవుడు నా పట్ల మౌనంగా ఉంటున్నాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఎందుకు ఇవ్వట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాధపడకండి, ఎదురు చూడండి, తప్పక దేవుడు రెస్పాండ్ అవుతాడు. మీరు పడుతున్న బాధలకి జవాబిస్తాడు ఆయన. అయితే ఒక్కసారి మనం అనుకుంటాం, ఇంక ఎప్పటికీ దేవుడు జవాబు ఇవ్వడేమో అని ఆశలు వదిలేసుకుంటాం చూసారా. సరిగ్గా అలాంటి సందర్భాల్లో దేవుడు మనకి ఆశ్చర్యం కలిగేలాగా, మనకు కూడా ఆశ్చర్యం కలిగేలాగా, ఎప్పటికీ జరగదనుకున్నావు కానీ జరిగితే బాగుండు, జరుగుద్దో లేదో, జరిగే అవకాశాలు అయితే లేవు అని మనం అనుకుంటూ ఉండగా అది మొదలవుతుంది, పూర్తయిపోతుంది, సక్సెస్ఫుల్గా అందరం థమ్స్ పైకి ఎత్తుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పెళ్ళైనా, ఇళ్ళైనా, ఏదైనా సరే. కాబట్టి దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా మీకు భరోసా ఇస్తున్నా, దేవుని నమ్మండి, దేవుని పైన ఆశ పెట్టుకోండి. మీ భక్తి వృధా కాదు, మీ పరిచర్య దండగ కాదు, అన్నిటికీ కలిపి తగిన కాలం ముందు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు, తప్పక ఇస్తాడు. అలాగే దేవుని సహాయం మనకి అందాలన్నా, మనుషుల ప్రేమ, మనుషుల సహాయము, గుర్తింపు, ఎలివేషన్ అంటాం కదా, సరి అయిన గుర్తింపు లేక చాలామంది మేధావులు, తెలివైన వాళ్ళు, కష్టజీవులు, శ్రమజీవులు మరుగున ఉండిపోతున్నారు. మాకే కనుక ఒక స్పాన్సర్ ఉండుంటే, మమ్మల్ని లిఫ్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండుంటే, మమ్మల్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండుంటే ఎంత బాగుండేది, మా గురించి అందరికీ తెలియజేసేవాళ్ళు. అప్పుడు మా చదువులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా చేతి పనులు ఈ సపోర్టర్ సహాయంతో, ఈ ప్రమోటర్ సహాయంతో ఎక్కడికో వెళ్ళిపోయాయి కదా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కోసారి కనపడ్డ వాళ్ళు అందరూ చెప్తుంటారు, కాస్త మా బిజినెస్ గురించి అందరికీ చెప్పండి అని విజిటింగ్ కార్డులు ఇస్తుంటారు. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారేమో అని ఆశపడుతుంటారు, కానీ ఎవడు రాడు, ఎవరు సాయం చేయరు. అలాగేనండి, తప్పకుండా మేము మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పి వెళ్ళిపోయే వారిలో ఒక్కరు కూడా మీకోసం ప్రార్థన చేయరు తెలుసా. నేను నమ్మకంగా అందరి కోసం ప్రార్థన చేస్తుంటా, కానీ ప్రార్థన చేయకుండా అలాగే ప్రార్థన చేస్తామని చెప్పి వెళ్ళిపోయే ఎంతోమందిని నేను చూసాను. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి మీ బాధలు చెప్పి, ఒకసారి మా ఇంటికి రండి, ఒకసారి నా తలకాయ మీ చేయి పెట్టండి,
ఒకసారి మా కోసం ప్రార్థన చేయండి. దేవుని సమయం రాకుండా మీరు అనవసరంగా ఎక్కడెక్కడికో పరిగెత్తి ఎవరెవరినో మీ ఇళ్ళకి పిలిచి ఎక్కడెక్కడో మీ తలకాయలు వంచి నెత్తిమి చేయబెట్టించుకొని ప్రార్థన చేయించుకోవటం వలన మీ సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఎదురు చూడండి. ఎన్నిసార్లు చేయాలి, ఎంతమంది దగ్గర చేయించుకుంటారు ప్రార్థనలు. నాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ అబ్రహాం కేడియస్ గారు మాత్రమే నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. ఆయన తర్వాత ఇంకెవరైనా ప్రార్థన చేశారంటే ఇంకెవరు ప్రార్థన చేయాలా, నేను చేయించుకోలేదు. ఎప్పుడు చేస్తామని చాలామంది వచ్చారు. ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క దైవజనుడు నాకు ప్రభువుని అందించాడు, బాప్తిసం ఇచ్చాడు, దేవుని సేవకుడిగా నన్ను అభిషేకించాడు. ఎప్పుడు ప్రార్థన చేయించుకున్నా ఆయన దగ్గర ప్రార్థన చేయించుకున్నాను. ఆయన చనిపోయారు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడో ఒక చోటుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటూనే ఉండాలా చెప్పండి? అవసరం లేదు. సో కనిపించిన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం వలన మీరు దీవెన కంటే కూడా దరిద్రాలు తెచ్చుకుంటారు. ఇంకా యోసేపు కూడా ఇలాగే తన తోటి ఖైదీలతో తన బాధలన్నీ చెప్పుకున్నాడు. రాజుగారి దగ్గర పనిచేసే ఇద్దరు సేవకులు వారు చేసిన తప్పులను బట్టి రాజుగారు చెరసాల్లో వేయించారు. 3 రోజుల తర్వాత వాళ్ళకి ఏ శిక్ష వేయాలో డిసైడ్ చేస్తానని చెప్పారట రాజుగారు. వాళ్ళిద్దరికీ, ఆ రాజుగారి సేవకులిద్దరికీ కూడా చెరసాలలో చెరో కళ వచ్చింది. ఆ కళల భావం వాళ్ళకి తెలియట్లేదు. ఆ కళ భావం యోసేపు చెప్పుకొచ్చాడు. యోసేపు ఏం చెప్తాడంటే, మీ ఇద్దరిలో ఒకడు ఉరి తీయబడతాడు, చంపబడతారు. ఒకడేమో క్షమించబడి మళ్ళీ వాడి పాత జాబ్ ఇచ్చేస్తారు. ఏంటి ఆ పాత జాబ్ అంటే, రాజుగారి దగ్గర ఉండి రాజుగారు అడిగినప్పుడల్లా ద్రాక్షరసం అందించటం అట తాగడానికి. ఇవన్నీ చెప్పినాక యోసేపు ఏమంటాడో నేను చదివినిపిస్తున్నాను చూడండి. ఎంతో బాధ అనిపిస్తుంది ఈ మాటలు చదివినప్పుడు, కన్నీళ్ళు వస్తాయి. ఆదికాండము 40వ అధ్యాయము 13వ వచనం. ఎంతో ఆశ పెట్టుకున్నాడు యోసేపు అతని పైన. 3 days తర్వాత రాజుగారు మళ్ళీ నీ జాబ్ నీకు ఇస్తాడు కదా, అప్పుడు రాజుగారి దగ్గర నా గురించి చెప్తావా ప్లీజ్, నేనే తప్పు చేయలేదు, నేను చాలా యథార్థవంతుడిని, హెబ్రీయుడను, అన్యాయంగా నా అన్నలు నన్ను గోతులో పడేసి ఇక్కడ అమ్మేస్తే ఇక్కడ ఏ తప్పు చేయకుండా నన్ను చెరసాల్లో వేశారు, నువ్వు వెళ్ళి రాజుగారికి చెప్పు, ఒక నీతిమంతుడు నలిగిపోతున్నాడు అక్కడ, ఆదుకోండి రాజా అని చెప్పు అని అంటే, అలాగే తప్పకుండా చెప్తాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు అన్నాడు. వేలాడి కానీ మర్చిపోయాడట. చదువుతున్నాను చూడండి. ఆదికాండము 40వ అధ్యాయము 13వ వచనం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి, చూసారా, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని చెప్పుకున్నాడు. ఇంకేమంటున్నాడు, ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అయితే 40వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయాను అని రాస్తుంది. చూసారా, అలాగే తప్పకుండా నేను జ్ఞాపకం చేసుకుంటా, రాజుగారి దగ్గర నీకు హెల్ప్ చేస్తా, నీకు లిఫ్ట్ ఇస్తా, లైఫ్ ఇస్తా అని మాటలు చెప్పి అక్కడికి వెళ్ళాక యోసేపుకి సాయం చేయాలనే విషయాన్ని మర్చిపోయాడంట. చూసారండి, మనందరం ఎవరెవరికో చెప్పుకుంటాం కదా మన బాధలు, కష్టాలు, అవసరాలు, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారేమో, మనల్ని ఆదుకుంటారేమో అని. ఇదంతా శుద్ధ దండగా. ఆ చెప్పుకున్నది ఏదో దేవుని దగ్గర చెప్పుకోండి, ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి ఏడ్చి ప్రార్థించండి. దేవుడు ఒక్కడే మన ప్రార్థన విని మన పైన జాలి పడేవాడు, మనల్ని కనికరించి మనల్ని ఆదుకునేవాడు ఆయన ఒక్కడేనండి. కాబట్టి ఒక యోసేపే కాదు, మనుషులం కనుక మనం ఏదో ఆశపడతాం, అయినది అయిపోయింది, ఇక మీద కొత్త సంవత్సరంలో మాత్రం దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోండి, ఇంకెవరి మీద కూడా ఆశ పెట్టుకోకండి. అలాగే ఇంత చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు మనం కలిగిన జీవితం గతములో విత్తిన విత్తనాల యొక్క పంట ఇప్పుడు మనం కోస్తున్నాం. గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు, మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన పనులు, వాటి ఫలితమే నేటి జీవితం. ఈరోజు ఉన్న జీవితం మీకు నచ్చిందా? అయితే గతంలో చేసిన పనులే కంటిన్యూ చేయండి. గతంలో ఎలా బతికారో అలాగే బతకండి. ఇవాళ కనుక మీకు సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటే, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటే,
దానికి కారణం గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ ఆలోచన విధానం, మీ మాట తీరు, మీ బ్రతుకు. ఒకవేళ ఇప్పుడున్న మీ లైఫ్ వల్ల మీకు కనుక ఆనందం కానీ సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎందుకు లేదు మీకు సంతోషం? మీ లైఫ్ వల్ల మీకు ఎందుకు హ్యాపీగా లేరు? మీకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు? ఎందుకు తృప్తిగా లేరు? ఇంకా ఏదో వెళుతున్నట్లుగా, ఏదో తగ్గినట్లుగా, ఏదో అసంతృప్తి, ఏదో నిరాశ, నిస్పృహలతో ఎందుకుంటున్నారు? కారణం ఏంటో తెలుసా? మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయును. మీరు గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు బ్రతికిన బ్రతుకు, మీరు మాట్లాడిన మాటలు, వాటి ఫలితమే నేటి జీవితం. అది సక్సెస్ఫుల్ లైఫ్ అయినా, డిఫీటెడ్ లైఫ్ అయినా, విజయవంతమైన జీవితమైనా, అవమానకరమైన జీవితమైనా, ఎలాంటి జీవితమైనా సరే దానికి దేవుడు ఎంత బాధ్యుడో మనం కూడా అంతే బాధ్యులు. అర్థమవుతుందండి? దేవుడు ఏదైనా 50% ఆయన చేస్తాడండి. మిగతా 50% మన చేతిలో పెట్టాడు. ఆ మన చేతిలో పెట్టిన 50% కనుక మనం ఆయనకి ఇష్టలుగా మారితే, ఆయన చెప్పినట్టు బ్రతికితే, అప్పుడు దేవుడు చేయాల్సిన 50% ఆయన చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉంటాడు. ఆయన డిలే అయ్యేది ఎప్పుడు మన వైపు నుండే, తెలుసా? మనిషి వైపు నుంచే ఆలస్యం జరిగేది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ 2024 సంవత్సరం ఏం బాగాలా, 2023 కూడా ఏం బాగోలేదు, 2025 అయినా బాగుంటుందో బాగోదో అని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మీరు మారితే కొత్త సంవత్సరం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు దేవునికి ఇష్టలుగా మారితే కనుక, మిమ్మల్ని మీరు వాక్యానుసారంగా మార్చుకుంటే, మీ బుద్ధి, బ్రతుకు, మాట సమస్తము వాక్యానుసారంగా కనుక మార్చుకుంటే, ఇప్పుడున్న చిరాకు, అసంతృప్తి, ఏడుపు, సనగటం, గొనగటం లాంటివి ఏవి కూడా మీ లైఫ్లోకి ఉండవు. ఆమెనందామా? ఆమె లేదు, నేను మారను, నాకు కుదరదు, నేను ఎలాగే పుట్టా, ఎలాగే చేస్తా అని అనుకుంటే ఇక మీ కర్మ, ఇక మనం ఏం చేయగలిగింది కూడా ఏం ఉండదు. ఇంకా నేనైతే ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు ప్రతిరోజు నన్ను నేను మరింత మెరుగైన వ్యక్తిగా మార్చుకుంటూనే ఉంటా. మరింత మెరుగైన వ్యక్తిగా అంటే సమాజానికి నచ్చినట్టు కాదు, సమాజానికి నచ్చిన మెరుగైన వ్యక్తి కాదు. మరింత దేవునికి ఇష్టడిగా, మరింత వాక్యానుసారమైన వ్యక్తిగా నన్ను నేను మార్చుకుంటూ ఉంటా. నా కుటుంబాన్ని మరింత దేవునికి ప్రియమైన కుటుంబంగా మార్చుకుంటూనే ఉన్నా. ఏంటంటే నాకు తెలుసు, అందరిలాగే నాకు కూడా సక్సెస్ కావాలి, నాకు కూడా సంతోషం కావాలి, హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, దేవుని ప్రొటెక్షన్ కావాలి. ఇవన్నీ కావాలంటే దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే నేను ఆయన ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, ఆయనకి భయపడాలి. ఈరోజు నేను కలుగున్న జీవితం అది మంచిదైనా చెడ్డదైనా గతంలో నేను విత్తిన విత్తనాల పంటే ఈరోజు నేను కలుగున్న జీవితం. కాబట్టి రాబోయే కాలం ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో, ఏ నిర్ణయాలు తీసుకుంటానో, ఎలా బ్రతుకుతానో వాటి రిజల్టే రాబోయే కాలము. కనీసం ఇప్పుడైనా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, ప్రస్తుతం నా లైఫ్ బాగోలేదు అనుకున్న వాళ్ళు ప్రస్తుతం బాగోలేదని ఏడుస్తున్నారు, ఫ్యూచర్ కూడా బాగోలేదని ఏడుస్తారు. చెప్పండి, కనీసం ఫ్యూచర్ అయినా బాగుండాలంటే, భవిష్యత్తు అయినా బాగుండాలంటే ఇప్పుడు మీరు వాక్యానుసారంగా మారి తీరాలి, వాక్యానుసారంగా మాట్లాడాలి, ఆలోచించాలి, కోరుకోవాలి, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మార్చుకొని తీరాలి. ఇక వాక్యం ముగించే ముందు ఆఖరిది చెప్పి ముగించేస్తా. రానున్న కాలము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్తున్నాను కదా. ఏంటది అని అంటే, మొదటిది ఏంటంటే దేవుని సమయం రావాలి. రెండవది ఏంటంటే దేవుడు ఆయన సమయంలో చేస్తాడు. ఈ లోపల తొందరపడిపోయి మనం పరిస్థితులు మన చేతిలో తీసుకుంటే మనం పీకేది ఏం ఉండదు. ఇంకా కంపు పెంట చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం ఉండదు. దేవుడు చేయటం లేట్ అయిపోతుంది, మనమే చేసేద్దాం అని చెప్పి అడ్డదారిలో, దొడ్డిదారిలో, రాంగ్ రూట్లో, ఇల్లీగల్గా, వాక్యానికి వ్యతిరేకంగా పరిగెత్తి ఏదో సాధించేద్దాం అనుకుంటే మొత్తం నాశనం చేసుకుంటాం. ఇంకా కనుక ఏదైనా దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు చేయాలి తప్ప మనం ముందే ఎంటర్ అయిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటే అక్కడ వినాశనం మిగులుతుంది. అలాగే ఇప్పుడున్న జీవితం గతంలో మనం నాటిన విత్తనాల ఫలితం అని చెప్పుకున్నాం కదా. మరి భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు వేసే విత్తనాలైనా వాక్యానుసారంగా ఉండాలి. ఇక ఆఖరిది ఏంటంటే ఇతరులతో మనల్ని మనం కంపేర్ చేసుకోవటం. చాలామందికి దేవుడు ఎంత ఇచ్చినా సరే తృప్తి ఉండదండి. దేవుడు ఇవ్వలేదా అంటే ఇచ్చాడు, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వాళ్ళ జీవితం చాలా మెరుగ్గా ఉంది, అయినా సరే ఏడుపు ఒక వేసుకుని తిరుగుతూ ఉంటారు, ఉసూరుమంట మొఖాలు పెట్టి తిరుగుతూ ఉంటారు, ముఖం మార్చుకుని తిరుగుతుంటారు. ఏంటి సంగతి అంటే, నిజమే ప్రభువా, నేను అడిగింది ఇచ్చావు, అడగంది కూడా ఇచ్చావు కరెక్టే, కానీ వాళ్ళకి ఇచ్చింది ఏదో నాకు ఇవ్వలేదుగా,
వాళ్ళకి ఇచ్చినంత నాకు ఇవ్వలేదు కానీ ఇంకెవరితోనో వీళ్ళ జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇప్పటికీ వాళ్ళకంటే తక్కువేగా, ఎప్పుడు చూసినా వాళ్ళే నాకంటే ఎక్కువ కదా అని ఇతరులతో పోల్చుకొని తనుగుతూ గుణుగుతూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. వాళ్ళకిచ్చినంత నాకెందుకు ఇవ్వలా, వాళ్ళ పిల్లలకి ఇచ్చినంత నా పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళను దీవించినంత మమ్మల్ని దీవించలేదు అని మనం దేవునికి నేర్పచ్చా చెప్పండి? ఎవరిని ఎంత దీవించాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో అనంత జ్ఞాని అనే దేవునికి తెలియదా? మనం దేవునికి సలహాలు ఇవ్వచ్చా? దేవునికి జ్ఞానం నేర్పచ్చా? బుద్ధి జ్ఞానం సిగ్గుశరం ఉందా అసలు? ఎవరికో దేవుడు మనకంటే ఎక్కువ ఇచ్చాడంటే అది ఇవ్వటం న్యాయమని ఆయన భావించాడు. వాళ్ళకంటే దేవుడు మనకు తక్కువ ఇచ్చాడు అనుకోండి, మనకి ఇచ్చిన దాంతో తృప్తిగా బతకాలి, మూసుకొని కూర్చోవాలి. అర్థమవుతుందా? దొరికిన కాడికి ఇదే నాకు ప్రాప్తించింది, నా ప్రాప్తం అనుకొని హ్యాపీగా బతకాలి. ఇలా ఉంటుందండి చాలామంది ఆలోచన. నిజమే ప్రభా, ఒకప్పటికంటే నాకు ఇప్పుడు చాలా ఎక్కువ ఇచ్చావు, కానీ మరి నాకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు కదా అంటాడు దేవుడు. మూతి మీద అంటాడు పట్టుకొని, ఇచ్చింది కూడా లాగేస్తాడు. జాగ్రత్త, ఎక్కడ మొదలెట్టారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు పూర్తిగా. ఒకప్పుడు తినడానికి కూడా లేని స్థితి నుంచి దేవుడు ఈనాడు చాలామందికి కడుపు నిండా వాళ్ళు తినగా అనేక మందికి పెట్టేంత సమృద్ధిగా దేవుడు డబ్బు ఇచ్చాడు, భోజనాన్ని ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, వస్తు సంపద పెరిగింది, సమాజంలో వాళ్ళ గౌరవం పెరిగింది డబ్బును బట్టి. దాన్ని బట్టి దేవుని స్తుతించకుండా, రుణపడి ఉండకుండా, సంతోషంగా ఉండకుండా కయ్యనులాగా ముఖం మార్చుకొని తిరిగితే దేవునికి కోపం రాదా? కయ్యను ముఖం మార్చుకొని తిరుగుతుంటే దేవుడు అన్నాడు, కయ్యను నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? ముఖం ఎవరు మారుస్తారో తెలుసా? భక్తిహీనులే మారుస్తారట. భక్తిహీనుడు తన ముఖము మార్చుకొనును అని బైబిల్లో వ్రాయబడి ఉంది, తెలుసా అండి? ముఖం మార్చుకొని నాలంటి వాడు తిరగలేడు. నేను ఎప్పుడు సంతోషపడుతూనే ఉంటా. ఇంకెవరి పిల్లలైనా నా పిల్లలకంటే సక్సెస్ ఎక్కువ సాధించారనుకోండి, అప్పుడు కూడా అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వాడికి దేవుడు ఇచ్చాడు, వీడికి ఇంతే ఇచ్చాడు, అంతే. దేవుడు ఇచ్చిన దానితో అడ్జస్ట్ అయ్యి బతకడం కూడా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడు ఎవరితోనో ఒకటితో పోల్చుకోవటం, వాళ్ళ మీద పడి ఏడవటం, వాళ్ళు ఇంకా బాగున్నారని చెప్పి దేవుడు వీళ్ళకి ఇచ్చిన దాన్ని వీళ్ళు ఆస్వాదించకపోవటం, ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవటం, దేవుని పట్ల రుణపడి బతకలేకపోవటం, ఇది మరి దేవుడు తనడ పట్టుకొని చెప్పండి, లెక్క అడగడా? ఇచ్చింది ఇప్పుడు లాగేయడా చెప్పండి? చూడండి, సామెతలు 27వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. చూసారా? పాతాళానికట ఎప్పటికీ తృప్తి కాదట. పాతాళం అంటే దయ్యాలు ఉండే చోటండి. సాతాను కోసం దేవుడు నియమించిన చోటు పాతాళం. అది దేవుని బిడ్డల కొరకు దేవుడు తయారు చేస్తుంది కాదు. ఎక్కడ సాతాను ఉంటాడో, ఎక్కడ సాతాను శక్తులు, దయ్యాలు, పిశాచాలు, ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయో, ఎక్కడ చనిపోయినాక భక్తిహీనులు వెళ్తారో ఆ పాతాళ లోకానుకున్న లక్షణం అంట అగాధ కూపము. అగాధ కూపం అంటే బాటమ్లెస్ పిట్. దానికి ఇంకా అంతము లేని గోయి అంటే నరకం. పాతాళానికి, నరకానికి ఉండే లక్షణం ఏంటంటే తృప్తి కానేరదు. ఎప్పుడు అసంతృప్తి ఉంటుందంట పాతాళానికి, నరకానికి. మరి మనుషుల దగ్గర ఈ డిస్సాటిస్ఫైడ్ లైఫ్ కనుక ఉందనుకోండి, ఈ అసంతృప్తి కనుక ఉందనుకోండి, వారు నరకప్రాయాలు, చచ్చాక నరకానికి వెళ్తారు, బతుకుండగా కూడా దేవుడు నరకం చూపిస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి, అసంతృప్తితో కనుక ఉంటే దేవుడు ఇచ్చినవి కూడా తీసేసుకుంటాడు. మెల్లగా అన్నీ పోతాయి, మొత్తం పోతాయి, మిరాక్యులస్గా పోతాయి అన్నీ. ఎలా పోయిందో కూడా మీకు అర్థం కాదు. ప్రసంగి 6:7, మనుషుల ప్రయాస ఎంతయో వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. చూసారండి? ఇలా మనం చదువుకుంటూ పోతే చాలా వాక్యాలు ఉన్నాయి. మరొకసారి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. మెట్టుకి ఇప్పుడు నేను చెప్పదలిచింది అయితే, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీరు తృప్తిగా ఉండండి, సంతోషంగా ఉండండి, దేవుని స్తుతించండి, కృతజ్ఞత కలిగి దేవుని పట్ల, మనుషుల పట్ల జీవించండి. అప్పుడు లేనివి కూడా దేవుడు ఇస్తాడు. ఇంకా మీకు ఏం కావాలో అవి ఇస్తాడు. కొదువులని తీరుస్తాడు, లోటుపాట్లని దేవుడు తీరుస్తాడు. అంతే తప్ప ఉన్న వాటిని బట్టి తృప్తిగా లేకుండా లేని దాన్ని బట్టి ఏడుస్తూ ఇది ఇచ్చావు కానీ ఇంకేదో ఇవ్వలేదు, ఇది ఇచ్చిన దేవుడు అది కూడా ఇవ్వచ్చుగా, ఇది ఇచ్చిన దేవుడు అది ఎప్పుడు ఇస్తావు మళ్ళీ, ఎంతసేపు ప్రశ్నలే, నిందలే, ఇంకా దేవుణ్ణి తప్పు పట్టడమే. నాకు ఇవ్వలేదు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? నిజమే ప్రభు, మాకు ఇచ్చావు కానీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు కదా. ఓ బాబా, కొట్టి చంపాననిపిస్తుంది ఒక్కొక్కరిని చూస్తుంటే. దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, ఎంత దీవించాడు, అయినా తలకాయ ఎలా పెట్టుకొని తిరుగుతావు, ముఖం ఎలా పెట్టుకొని తిరుగుతారు అసలు?
ఆ కుటుంబీకులందరూ ఆ ఏడుపు ముఖాన్ని చూసుకుంటూ ఎలా బతుకుతారని జాలేస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకు ఇలా ముఖం ఇంత చండాలంగా పెట్టుకుని తిరుగుతున్నారు, ముఖం మార్చుకొని కయ్యంలా తిరుగుతున్నారు, ఏంటి సంగతి అంటే వీళ్ళకే నష్టం కలగలేదు, వీళ్ళకి ఏ హాని కలగలేదు, ఇంకెవరినో దేవుడు ఇంకా ఎక్కువ దీవించాడంట. అది చూసి వీళ్ళ ముఖం కందగడ్డలో పెట్టుకుని తెగ తిరుగుతుంటారు ఇంట్లో, చర్చిలో, రోడ్డు మీద దగ్గర. ఎంత తప్పండి ఇది, ఎంత తప్పండి. 100% జరుగుద్దండి. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, ప్రభువా నీకు వందనాలు, నాయన నీకు వందనాలు, ఎవరికో నాకంటే ఎక్కువిస్తే నాకెందుకు, నీకు తెలుసు కదా ఎవరికి ఎంత ఇవ్వాలో అని దేవుణ్ణి స్తుతించకపోతే ఇచ్చినవన్నీ దేవుడు లాగేసుకుంటాడు, మొత్తం దేవుడు తీసేస్తాడు. ఎలా వచ్చాయో అలాగే పోతాయి మొత్తం. అంత దారుణంగా దెబ్బతిన వాళ్ళని ఎంతోమందిని నేను చూసి చెప్తున్నా. రానున్న రోజుల్లో కొంతమంది బిచ్చగాలుగా మారబోతున్నారు, పేదవాళ్ళుగా మారబోతున్నారు, కటిక బేదలుగా మారబోతున్నారు. ఈ అసంతృప్తి అనే కారణాన్ని బట్టి, ఈ ముఖం మార్చుకున్న గుణాన్ని బట్టి. కయ్యనుతో దేవుడు అంటాడు, కయ్యను నువ్వెందుకు ముఖం మార్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? నువ్వు చేసింది మంచి పని అయితే నువ్వే తలెత్తుకునేవాడివి. నువ్వు చేసింది ఒక పనికి మాలిన పని, నీకు నచ్చినట్టు బలి అర్పించు, అందుకే నేను అంగీకరించలేదు. నీ తమ్ముడైన హేబేలు నీకంటే చిన్నోడైనా వాడుకున్న బుద్ధి, జ్ఞానం, భక్తి, విశ్వాసం నీకు లేవు కదరా. దేవుడు చెప్పినట్టు వాడు అర్పించాడు, నేను వాడిని అంగీకరించా. నువ్వేమో దేవుడు చెప్పింది చెయ్యు కాబట్టి తృణీకరించబడ్డావు. దేవుడు చెప్పినట్టు అర్పించి అంగీకరించబడ్డా, దీవించబడ్డా, వర్ధిలిన హేబేలును చూసి ఇక ఏడవటం కయ్యను పని. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని 1 యోహాను పత్రికలో మనం చూస్తాం. సో కొత్త సంవత్సరం అంతా అందరికీ కలిసి రావాలని, అందరికీ దేవుడు అన్నీ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. నాతో సహా అందరికీ ఆరోగ్యం కానీ, ఆదాయం కానీ, కాపుదల కానీ, ఎవరికి ఏది ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. మనం ఎన్ని అడిగినా, ఎన్నిసార్లు అడిగినా ఆయన టైంలోనే ఇస్తాడు. లేట్ అవుతుందని కనుక మనం ఏలు పెట్టి కెలికామనుకోండి, మాది మొత్తం కంపు అయిపోతుంది. ఇంకా ఎవరి జీవితం మరొకరితో సమానం కాదు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వేలుముద్రలు ఒకలా ఉండవు కదా. అలాగే దేవుని ప్రణాళికలు కూడా అందరికీ ఒకే ప్లాన్ ఉండదండి. ఒక వ్యక్తిని దేవుడు ఒక దారిలో నడిపిస్తున్నాడంటే మనం కూడా గుడ్డిగా ఆ దారిలో వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళని చూసి దెబ్బతింటాం ఘోరంగా. ఇమిటేషన్ అంటాం దీన్ని కదా. ఇమిటేషన్ కరెక్ట్ కాదు. ప్రభా నా కొరకు నీ ప్లాన్ ఏంటి, నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావు, ఏ దారిలో నడిపించాలనుకుంటున్నావు, దేవుణ్ణి అడిగి దేవుని చిత్తం ఏంటో కనిపెట్టి తెలుసుకొని ఆ దారిలో వెళితే మనం వరదలుతాం. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఎర్ర సముద్రంలో దారి ఇచ్చాడట, సముద్రం మధ్యలో దారి ఇచ్చాడు. అది ఎవరి కొరకు దేవుడిచ్చిన దారి? ఇశ్రాయేలీయుల కొరకు దేవుడిచ్చిన దారి. ఆ దారిలో ఎవరు వెళ్ళాలి? ఇశ్రాయేలీయులు మాత్రమే వెళ్ళాలి. కానీ ఐగుప్తులోని ఫరో సైనికులందరూ వెళ్ళారు. వెళ్ళొచ్చాలాగా? వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది? సముద్రం తిరిగి వాళ్ళ మీదకి వచ్చేసేలాగా దేవుడు చేశాడు. సముద్రంలో దేవుడు వారిని ముంచి చంపాడు. నా కోసము దేవుడు తీసుకున్న ఒక ప్లాన్, ఒక ప్రణాళికలో నేనే వెళ్ళాలి. నా పిల్లల కోసం దేవుడు నియమించిన ఒక ప్రణాళికలో నా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. మీ కొరకు దేవుడు నియమించిన ఒక ప్లాన్లో మీరు కంటిన్యూ అయితేనే మీకు మేలు అవుతుంది. మీ ప్లాన్లో కనుక నేను కూడా దూరిపోదామని చూశాను అనుకోండి, ఇంకెవరినో చూసి వాళ్ళలాగా నేను చేద్దాం అనుకున్నాను అనుకోండి, అందులో వాళ్ళు క్లిక్ అవుతారు, వాళ్ళు ప్రాస్పర్ అవుతారు, వాళ్ళు ఫ్లరిష్ అవుతారు, వాళ్ళు వర్ధిల్లుతారు. అలాగే చేయబోతే నేను దెబ్బతినవచ్చు. ఎందుకంటే ఆ ప్లాన్ వాళ్ళ కొరకు, అది నా కొరకు కాదు. ఒక్కొక్క వ్యక్తి కొరకు, ఒక్కొక్క కుటుంబానికి దేవుడికి ప్రత్యేకమైన ప్లాన్స్ ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. సో దేవునితో సరి అయిన సంబంధం ఉంటే, క్లోజ్నెస్ ఉంటే, రోజు బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, సంఘ ఆరాధనకి అటెండ్ అవుతూ, దేవునితో మాట్లాడే అలవాటు కనుక ఉంటే, దేవునికి మన పట్ల ఆయన ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది, ప్లాన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు మన కొరకైన దేవుని ఉద్దేశాలు తెలుసుకొని అందులో కొనసాగితే మనం దీవించబడతాం. అంతే తప్ప ఆ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు సముద్రం మధ్యలో, నేను వెళ్ళిపోతానని ఆనాడు ఫరో సైనికులు ఎలాగైతే మునిగి చచ్చారో, ఈనాడు చాలామంది మునిగిపోతున్నారు. లిటరల్గా తమను తామే ముంచుకుంటున్నారు. వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫే నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల జీవితాన్ని కూడా తగలబెట్టేస్తున్నారు. ఏంటంటే ఎవరినో చూసి, పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందంట. అబ్బా అందరూ పులికి ఎంత వాల్యూ ఇస్తున్నారు, పెద్ద పులిని చూడగానే ఫోటోలు తీసుకుంటున్నారు, భయపడుతున్నారు. దాని ఒంటి నిండా చారలు ఉండబట్టే కదా, నాకు చారలు లేవనే కదా నక్క నన్ను ఎవరు చూడట్లేదని చెప్పి ఒక నక్క
కాల్చి వాతలు పెట్టుకుందంట ఒళ్ళంతా చారల కోసం. వాతలు పెట్టుకుంటే అది పులైపోతుందా? నక్క వాతలు పెట్టుకున్నా, కుక్క వాతలు పెట్టుకున్నా నక్క అవుతుంది అంతే. అప్పుడు కూడా దాన్ని ఎవరు చూడరు కదండి. పులి అది పుట్టటమే, దాని జాతి వేరు, దాని పుట్టుక వేరు, దాని జీన్స్ వేరు కదా. సో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఒక్కొక్క ప్రత్యేకమైన పర్పస్తో, ప్లాన్తో, ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. సో అందరినీ దేవుడు ఒకే రకంగా ఒకే దారిలో ఎన్నటికీ నడిపించాడు. ఒకరిని చూసి ఒకరు గుడ్డిగా అనుకరిస్తే ఇమిటేట్ చేస్తే బొర్లా పడటం ఖాయం కదా. సో రానున్న కాలం అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే మీరు ఎవరిని బ్లైండ్గా ఫాలో అవ్వకండి, ఎవరిని గుడ్డిగా అనుకరించకండి, ఇమిటేట్ చేయకండి. మీ ఇంట్లో వస్తువులైనా, మీ ఒంటి మీద వస్తువులైనా, ఏమండి, మీకేది అవసరమో, మీ ఫ్యామిలీకి ఏది మ్యాచ్ అవుతుందో, మీ నీడ్స్ ఏదైతే మీట్ అవుతుందో అవి తెచ్చుకోండి. ఎవడో కొన్నాడు ఆడి ఇంట్లో, మనం కూడా మన ఇంట్లో ఎందుకు కొనాలి? మనం చెప్పండి. మన ఆదాయం వేరు, మన ఫ్యామిలీ పరిస్థితులు వేరు, మన ఇంటి కథ వేరు కదా. అక్కడెక్కడో చూడటం, ఇక్కడ కొనేయటం, పిచ్చి వేషాలు. ఏమవుతుంది? అలాంటి ఇల్లు బాగుపడుతుందా? ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి డిసెంబర్ 31వ తారీఖు రాత్రి చల్లగాలిలో మధ్యరాత్రులు సంఘ ఆరాధనలు అని చెప్పి రోడ్ల మీద పడి తిరుగుతూ ఆడపిల్లలు, చిన్నపిల్లలకి సమస్యలు లేదా ప్రమాదాలు తీసుకురాకండి. ఎవరిలో వాళ్ళు ఉండండి, ప్రార్థన చేసుకోండి, పడుకోండి. అన్ని రోజుల్లాగే ఇది కూడా ఒక రోజు అంతే. అర్థమవుతుందా? ప్రతి రాత్రిలాగే ఇది మరొక రాత్రి. పడుకుంటాం, రాత్రి భోజనం చేసి ప్రార్థన చేసుకొని తెల్లారితే తిరిగి లేస్తాం అంతే. మరో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. దానికోసం మళ్ళీ రాత్రి అంతా ప్రార్థన ఉంటే సంవత్సరం అంతా దేవుడు ఇంకెక్కువ దీవించేస్తాడు అనే పిచ్చి కోరికలేం పెట్టుకోకండి. దేవుడేం వెర్రివాడు కాదు. మన అంతరంగాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మన బ్రతుకును బట్టి, మనలో మార్పును బట్టే దేవుడు దీవిస్తాడు. సో ఫైనల్గా ఐ రిపీట్ అగైన్, ఫ్యూచర్ బాగుండాలంటే, రానున్న కాలము దీవెనకరంగా కొత్తగా ఉండాలంటే, చెత్తగా కాకుండా కొత్తగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే కనుక మీలోని మార్పును బట్టే అది ఎఫెక్ట్ అవుతుంది. మీరు మారితే, మరింత మెరుగైన భక్తి కలిగిన జీవితం మీరు జీవిస్తే కనుక ఆ సంవత్సరం, కొత్త సంవత్సరం ఇంకా మెరుగ్గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2025. God bless you all. Amen.